శ్రీనివాసుడు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు అంటుంటారు. అలాగే ఆయన భక్తజన ప్రియుడు కూడా. అందుకే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం నిత్యం భక్తజన సంద్రంగా అలరారుతోంది. తిరుమల కొండకు భక్తులు నిత్యం పోటెత్తుతున్నారు. తిరుమలలో ఎక్కడ చూసినా జనసంద్రమే. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిత్యం నిండిపోతోంది. 31 కంపార్ట్మెంట్లోనూ భక్తులే. క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోగా కాంప్లెక్స్ బయట 2-3 కిలోమీటర్ల వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. సాధారణంగా వేసవి తర్వాత తిరుమలలో రద్దీ కాస్త సాధారణ స్థాయికి చేరుతుంటుంది. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రతిరోజు తిరుమల భక్తజన సంద్రమే అవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ప్రతిరోజు 70-75 వేల మందికి తగ్గకుండా శ్రీవారి దర్శనం దక్కుతోంది. గురువారం స్వామివారికి ప్రత్యేక సేవలున్నప్పటికీ దాదాపు 71 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం దక్కింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోవడంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. 300 రూపాయల టికెట్లున్న వారికి 6 గంటలు, సర్వదర్శనం టోకెన్లున్న భక్తులకు 8 గంటల సమయం పడుతుందని అధికారులు ప్రకటించారు.